హాయ్ అందరికీ, నేను మీ ధన్య. ఈరోజు నుంచి రోజుకి ఒక 2 వీడియోస్ అయినా నా ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అవి ఓన్లీ 8th క్లాస్ గురించే. ప్రతి ఒక్క సబ్జెక్ట్, ప్రతి ఒక్క చాప్టర్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అది మా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి, అడిగేయండి, నేను చెప్తాను. సో ఈరోజు ఫిజిక్స్ చాప్టర్ 1 ఫోర్స్ అనే లెసన్ మనం చదువుకోబోతున్నాం. సో మన డైలీ లైఫ్లో ఫోర్స్ చాలా ప్రతి ఒక్క దానికి యూస్ చేస్తాము. లైక్ చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తాం. సీజనల్ చేంజెస్, సన్సెట్, ఇంకా సన్ రైజ్. ఈరోజు మనం అనేది ఫోర్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఒక బుక్ అనేది టేబుల్ నుంచి తీసుకోవడానికి, లేకపోతే కీబోర్డ్ని ఇలా ప్రెస్ చేయడానికి, ప్రతిదానికి మనము ఫోర్స్ అనేది అప్లై చేస్తేనే ఆ పని మనకి ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫోర్స్ గురించి ఏమనుకుంటున్నారు? సో ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఫోర్స్ అంటే ఏంటంటే పుల్ ఆర్ పుష్. ఫోర్స్ ఈజ్ ఏ pull or push of an object. Pull or push of an object. సో ఏంటి అంటే సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, దీన్ని ఇలా లాగడానికి నేను ఫోర్స్ అప్లై చేస్తాను. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ అనేది పుల్ ఆర్ పుష్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, when there is a direct physical contact between two interacting objects is called as contact force. Contact force అంటే ఎప్పుడైతే టూ ఆబ్జెక్ట్స్కి డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుందో, ఒక టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో, దాన్ని డైరెక్ట్ కాంటాక్ట్ ఫోర్స్ అనేసి అంటాము. When there is a direct physical contact between two interacting objects is called as contact force. అంటే టూ ఆబ్జెక్ట్స్కి డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు ఈ పెన్కి ఈ బుక్కి డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంది. సో వీ కెన్ కాల్ దిస్ హ్యాస్ కాంటాక్ట్ ఫోర్స్. నెక్స్ట్, వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఏ ఫిజికల్ కాంటాక్ట్ ఫోర్స్ లేకపోతే అది అనేది ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, లేకపోతే ఫీల్డ్ ఫోర్స్ అంటారు. ఎప్పుడైతే ఒక లైక్ పోల్స్ రీపిల్ అవుతాయో, లేకపోతే పుష్ అవుతాయో, ఆ రెండిటికి మధ్యన, లేకపోతే అన్లైక్ పోల్స్ రెండిటికి అట్రాక్ట్ అవుతాయో, దాన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఆ రెండిటికి కాంటాక్ట్ లేదు కాబట్టి ఇది అనేది మనం ఫీల్డ్ ఫోర్స్ అనేసి చెప్పచ్చు. నెక్స్ట్, ఒక ఫోర్స్ అనేది ఒక ఛార్జ్డ్ బాడీలోకి ఎంటర్ అయ్యి వేరే ఒక ఛార్జ్డ్ బాడీలోకి ఒక ఛార్జ్డ్ ఫోర్స్ అనేది ఎంటర్ అయితే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాము. నెక్స్ట్, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనం ఎప్పుడైతే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ స్కైలోకి అనేది వేస్తామో అది మళ్ళీ ల్యాండ్ మీద పడిపోతుంది. అది ఎందుకు? ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. ఎర్త్ అనేది అట్మాస్ఫియర్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే పట్టుకుంటుంది. నెక్స్ట్, సపోజ్ ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని నేను ఇలా త్రో చేశాను, అది వచ్చి మళ్ళీ బ్యాక్ పడిపోయింది అంటే దీని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది అనేది వెనక్కి వచ్చి పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టోన్ అనేది మనము స్కైలోకి ఇసిరేస్తే అది ఒక సర్టెన్ హైట్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్లో వెనక్కి వచ్చేస్తుంది. అది కూడా దాని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే పడిపోతుంది. ఒక ట్రీ నుంచి ఏదైనా ఫ్రూట్ పడిందనుకో, అది ఆ ఫ్రూట్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే పడిపోతుంది.
నెక్స్ట్ మస్క్యులర్ ఫోర్స్ అంటే మన మజిల్స్ నుంచి ఏదైతే ఫోర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందో దాన్ని మస్క్యులర్ ఫోర్స్ అంటాము. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను రైటింగ్కి అయినా నేను రాస్తుంటే నా మస్క్యులర్ ఫోర్స్ అనేది యూస్ చేస్తేనే నాకు ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఒక ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్గా ఒక సర్ఫేస్ మీద యాక్ట్ అయితే దాన్ని మనం ప్రెషర్ అనేసి అంటాము. సపోజ్ నేను ఈ బుక్ని ఇలా స్ట్రాంగ్గా ఈ టేబుల్ మీదకి ప్రెస్ చేశాను, దాన్ని ప్రెషర్ అంటారు. ఈ టేబుల్ క్యాచ్ చేసుకుంటుంది ప్రెషర్. ఫోర్స్కి అనేది డైరెక్షన్ ఉంటుంది, అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం అనేది కాంటాక్ట్ ఫోర్స్ గురించి, ఫోర్స్ అంటే ఏంటి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ గురించి, ఫీల్డ్ ఫోర్స్ గురించి, ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్, మస్క్యులర్ ఫోర్స్, ప్రెషర్, వీటి గురించి మనము ఈ చాప్టర్లో మనము కవర్ చేసాము. సో నేను ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ అనేది మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది కనిపిస్తున్నాయి. ఈ క్వశ్చన్స్లో నేను ఇంపార్టెంట్ ఏవి అని కూడా చెప్తాను. సో మనం ఒక్కొక్కటి గురించి తెలుసుకొని దాని ఆన్సర్స్ కూడా చూద్దాం. వాట్ ఈజ్ ఎ ఫోర్స్? వాట్ చేంజెస్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ బై ఎ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటి, దానివల్ల ఏమేమి చేంజెస్ అనేది వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను మీకు ఫస్ట్ చెప్పిందే ఫోర్స్ ఈజ్ ఎ పుల్ ఆర్ పుష్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, దాన్ని ఫోర్స్ అంటాము. ఫోర్స్ వల్ల ఒక షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సపోజ్ ఈ పెన్ ఇక్కడ రెస్ట్లో ఉంది, అది మూవ్ అవుతుంది, ఇది కూడా ఫోర్స్ వల్లనే. నెక్స్ట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ మోషన్. change the speed of a moving object to increase its speed, reduce its speed, stop its motion, to raise an object a higher level and to hold the object in the higher position itself. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఇంకా ఆన్సర్. నెక్స్ట్ వన్, గివ్ 2 examples ఆఫ్ ఈచ్ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ అట్ ఎ డిస్టెన్స్. సో కాంటాక్ట్ ఫోర్స్కి, ఫోర్స్ అట్ ఎ డిస్టెన్స్కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్స్ అనేది మస్క్యులర్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్, టెన్షన్. సో మస్క్యులర్ ఫోర్స్ అంటే నేను చెప్పేశాను ఆల్రెడీ. నెక్స్ట్ మస్క్యులర్ ఫోర్స్ అంటే ఆ ఫోర్స్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అవర్ బాడీ ఈజ్ నోన్ యాజ్ మస్క్యులర్ ఫోర్స్. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ ఫోర్స్, టెన్షన్. నెక్స్ట్